హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివావిని ఆఫీషియల్. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో చలికాలం వచ్చిందంటే మనకు తినాలనిపించే మన ఫేవరెట్ మిర్చి బజ్జీ ప్రిపరేషన్ చూసేద్దాం. మనం రెగ్యులర్ గా చేసుకునే శనగపిండితో కాకుండా మినపప్పుతో మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసేద్దామో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ 2 cups ఆఫ్ మినపప్పు తీసుకోవాలి. ఈ మినపిండి మిర్చి బజ్జీలకి పొట్టుపప్పు కాకుండా ఇలా ప్లెయిన్ గా గుండు పప్పుతో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటాయి. సో ముందుగా 2 cups ఆఫ్ మినపప్పు తీసుకున్నాక ఈ మినపప్పుని ఒక 2 hours పాటు నానబెట్టాలి. నెక్స్ట్ ఆ మినపప్పు కంప్లీట్ గా మంచిగా నానిపోయాక మనకి బజ్జీల కోసం బజ్జీలకు కావాల్సిన మిరపకాయల్ని తీసుకోవాలి. ఈ మిర్చిని ఇలానే వదిలేయకుండా వీటికి బార్డర్ లో కొంచెం కట్ చేసుకోవాలి. సో దట్ మిర్చి ఫ్రై అయ్యేటప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది అండ్ అంత పెద్దగా కూడా కనిపించదు. అండ్ బాటమ్ లో కట్ చేసుకున్నాక మనం రెగ్యులర్ గా మిర్చి బజ్జీకి ఎలా కాట్లు పెట్టుకుంటామో అలా కాట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న మినపప్పుని ఒక మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న మినపప్పు పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకి మిర్చి బజ్జీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసి మిక్స్ చేశాక పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అండ్ మన టేస్ట్ని బట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే పసుపు అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. మినప్పిండి కాబట్టి ఎక్కువ సోడా వేసుకోవద్దు, కొంచెం సోడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేయాలి మొత్తం. మొత్తం ఒకసారి మంచిగా కలిపేశాక ఒక ప్యాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనం శనగపిండితో మిర్చి బజ్జీలు ఎలా అయితే వేస్తామో సేమ్ అదే ప్రాసెస్ లో బజ్జీలు వేసేసుకోవాలి. ఇంతే సింపుల్. మనకి ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా మినపప్పుతో హెల్దీగా మిర్చి బజ్జీలు ప్రిపేర్ అయిపోయినట్టు. అయితే ఈ బజ్జీలకి లోపల స్టఫింగ్ కోసం ఒక సైడ్ కట్ చేసేసుకోవాలి మిడిల్లో. ఇది ఇన్స్టంట్ స్టఫింగ్ అనమాట. లోపల స్టఫింగ్ కోసం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మిక్స్ చేసి పెట్టేసుకొని ఇందులో స్టఫ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ ఇందులో స్టఫ్ చేసేసాక ఆనియన్స్ పైన కొంచెం లెమన్ జ్యూస్ వేసేసుకోవాలి. దీంతో పాటు ఈ ఆనియన్స్ పైన కొంచెం స్పైసీనెస్ కోసం కొంచెం కారం అండ్ కొంచెం ధనియాల పొడి ఇష్టం లేని వాళ్ళు ఏదైనా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు.
ఇంతే సింపుల్ గా మినపప్పుతో మిర్చి బజ్జీ ప్రిపేర్ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది. చలికాలంలో వేడివేడిగా స్పైసీగా తినాలనిపించినప్పుడు డెఫినెట్ గా ఈ మిర్చి బజ్జీ ట్రై చేయండి. పిల్లలకి కూడా పెట్టొచ్చు.